సార్ సొంత గడ్డమేనా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు గారు భారీ వ్యూహాన్ని సిద్ధం చేశారని, అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డి సతీమణిని జగన్మోహన్ రెడ్డిపై పోటీ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ వార్త వినగానే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దడ మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉండబోతుంది రానున్న రాజకీయాల్లో? అంటే ఇది చంద్రబాబు వేసిన స్కెచ్ అనుకోవటంలా. ఓకే, ఇది చంద్రబాబు వేసిన వ్యూహం కాదు, వివేక ఆత్మ. ఓకే, వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మ ఇవాళ అక్కడ తిరుగుతూ కొడుకు జగన్మోహన్ రెడ్డికి స్కెచ్ చేసింది, చెక్ పెట్టింది. ఓకే సార్, ఏంటి కడప ఓటర్లకి ఇదొక పరీక్షలాగా మారబోతుందా వివేకానందరెడ్డి హత్య కేసు, రానున్న ఎన్నికలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేపు అక్కడ కడప ఎంపీగా సౌభాగ్యమే కంటెస్ట్ చేయబోతున్నారు. వివేకానందరెడ్డి భార్య ఇప్పుడు అక్కడ తెలుగుదేశం తరఫున కంటెస్ట్ చేస్తారా, ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తారా, కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తారా, మొత్తానికి బరిలో మాత్రం వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు ఉంటున్నారు. ఓకే, అంటే అసలు పులివెందుల్లోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి మీదే అంటూ ఒక వార్త వస్తుంది. లేదు అసలు కడప జిల్లా వ్యాప్తంగా వాళ్ళ ప్రభావం ఉండే విధంగా ప్లాన్ చేసి ఎంపీగా కూడా పోటీ చేసే విధంగా ఆలోచిస్తున్నారు అంటూ కూడా రెండు రకాల వార్తలు ఇక్కడ ఉన్నాయి సార్. అంటే పంచుకుంటారు కదా, లోక్సభ ఏమో చిన్నమ్మ, ఓకే, అసెంబ్లీకి ఏమో చెల్లెళ్లలో ఎవరు దిగుతారు? ఓకే, సొంత చెల్లెలు దిగుతుందా, బాబాయ్ కూతురు దిగుతుందా? షర్మిల, సునీత వీళ్ళిద్దరిలో ఒకరు అసెంబ్లీకి, సౌభాగ్యమ్మ లోక్సభ నుంచి పోటీ చేసి. ఏ విధంగా అయితే గతంలో రాజశేఖర రెడ్డి అసెంబ్లీకి, వివేకానందరెడ్డి లోక్సభకి మనకు తెలుసు. వివేకానందరెడ్డి అసెంబ్లీకి వస్తే రాజశేఖర రెడ్డి లోక్సభకి. అలా ఇప్పుడు సౌభాగ్యమ్మ షర్మిల మధ్య నడుస్తుందని మనం వింటున్నాం. ఓకే, అందుకే ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి మొన్న సతీష్ రెడ్డిని పిలిపించాడని, సతీష్ రెడ్డి వెళ్ళి మాట్లాడుకోవటం, తెలుగుదేశంకి రాజీనామా చేసి సతీష్ రెడ్డి ఏదో వైసీపీలో చేరినట్టుగా బిల్డప్ ఇవ్వటం మనం చూసాం. దానిపైన బీటెక్ రవి కూడా మొన్న మాట్లాడారు. తెలుగుదేశం క్యాండిడేట్ ఏమని, భయం వచ్చేసింది, ఓటమి భయంతోనే ఇవాళ సతీష్ రెడ్డితో అతను రాజీ పడుతున్నాడు. ఎందుకంటే సతీష్ రెడ్డి అక్కడ అనేక సార్లు తెలుగుదేశం క్యాండిడేట్గా కంటెస్ట్ చేశారు. డిప్యూటీ స్పీకర్గా కూడా మనం ఆయనకి ఇచ్చారు, ఎమ్మెల్సీగా ఇచ్చారు, శాసన మండలికి పనిచేశారు. ఆయనతో గడ్డం కూడా పెంచుకున్నాడు, గుర్తుండే ఉంటుంది. అప్పుడేంటి, పులివెందులకి నీళ్ళు వస్తే తప్ప నేను గడ్డం తీయనంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు ఇరిగేషన్ మినిస్టర్గా నీళ్లు తీసుకెళ్ళటం, అక్కడ చీని చెట్లు ఎండిపోతున్నాయి వాటిని బతికించమన్నప్పుడు ఆయన నీళ్ళు వచ్చాయి కాబట్టి గడ్డం తీయటం, గుర్తుందా సినిమా? ఇప్పుడు ఆ సతీష్ రెడ్డి గత కొంతకాలంగా తెలుగుదేశంగా దూరంగా ఉన్నాడు. ఇప్పుడేం కొత్త కాదు, ఆయన 5-6 ఏళ్ల నుంచి టీడీపీతో దగ్గరగా ఏమీ లేరు. ఇప్పుడు వైసీపీలో ఇంతకుముందే చేరాడన్నారు, అదేమో కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళా ఇంకోసారి వైసీపీలో చేరాడనేది మనం వార్తగా ప్రజల్లోకి వదిలారు. కంగారు కనపడుతుంది, భయం కనపడుతుంది అనేది ఇవాళ విమర్శ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు. అవును, సొంత నియోజకవర్గం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదని, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, సొంత ప్రజలే అసలు తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారని రకరకాల వార్తలు వస్తుంది. వైనాట్ 175 కాస్త అది బూమ్రాంగ్ అయి చంద్రబాబు వైనాట్ పులివెందుల అనేసరికి అసలు పులివెందుల ఒకసారిగా కంపించిపోవటము. అతను రేపు కూడా ఇడుపులపాయ వెళ్తున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మొన్న ఒక రోజు వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. పదే పదే పులివెందుల ముఖ్యమంత్రి పర్యటనలు కూడా ఈ భయం నుంచే వచ్చాయి, ఈ కంగారులో నుంచే వచ్చాయి. ఇవాళ బ్యానర్ ఐటమ్ ఏమని వచ్చింది, కడప లోక్సభకి సౌభాగ్యమ్మ నిలబెడుతున్నారు అన్న దీంట్లో మరి ఇడుపులపాయ పర్యటన. ఓకే, ఓటమి భయం మరింత పరిగెత్తిస్తుందండి. లాస్ట్ టైం ఇడుపులపాయలు అందరినీ పిలిపించి మాట్లాడారు. మాట్లాడినప్పుడు వాళ్ళంతా కూడా మరేదో చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా విమర్శలు చేసినప్పుడు ఏందన్నా, ఏంటి అలిగారా, నా మీద అలిగితే ఎట్లా అన్నా అనేదో వాళ్ళనేదో బతిమలాడుకున్నారని మనం చూసాం, మీడియాలో విన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సౌభాగ్యమ్మ గనక రేపొద్దున లోక్సభకు గనక కంటెస్ట్ చేస్తే ఇంకా నీకు వార్ వన్ సైడ్ అయిపోతుంది. దాని ఇంపాక్ట్
పులివెందుల అసెంబ్లీలో కూడా పడుతుంది. ఎందుకంటే రేపటి ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసే మలుపు కాబోతుంది. ఎందుకంటే కరెక్ట్గా గత ఎన్నికల ముందు జరిగిన మర్డర్ కేసు, ఆ హత్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠానికి సోపానంగా అయింది. అవును, బాబాయి శవం మీద నడుచుకుంటూ ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవటం మనం చూసాం. ఎలా నారాసుర రక్త చరిత్ర అని ఫుల్ పేజీ నీకు గుర్తుందా? చంద్రబాబు చేతిలో గొడ్డలి, ఆ గొడ్డల నుంచి చుక్క చుక్క రక్తం పడుతోందా? అంటే చంద్రబాబే బాత్రూంలో మా బాబాయిని చంపాడు అన్నట్టుగా మీరు ఎలా తీసుకెళ్లారో మనం చూసాం. అలాంటిది సిబిఐ దర్యాప్తు. ప్రతిపక్షంలో ఈ నుండి దేన్ని డిమాండ్ చేశాడు? సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశాడు. అదే ముఖ్యమంత్రి అయినాకేం చేశాడు? అసలు ఈ వార్తే రాకూడదు, మా బాబాయ్కి సంబంధించినటువంటి హత్య కేసుకి సంబంధించి ఇటువంటి వార్తలు రాకూడదని గ్యాగ్ ఆర్డర్ కూడా తీసుకొచ్చారు ఆయన. ఏది ఎలక్షన్లో కూడా. కానీ ఇప్పుడు మాత్రం ఇది రానున్న ఎన్నికల్లో ఆయనకి వ్యతిరేకంగా మారబోతుంది కడప జిల్లాలో అని భావించి ఇప్పుడు మళ్ళీ ఆయన సొంత పత్రికల్లో దీని మీద వ్యతిరేకంగా రాయించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు మళ్ళీ టీడీపీ శ్రేణులు ఆయన మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పేజ్ మారింది, ఇప్పుడు అదే గొడ్డలి బొమ్మ మారింది. అక్కడ పోయినసారి చంద్రబాబు బదులు ఇప్పుడు ఎవరిని పెట్టాడు? నిన్న దస్తగిరిని పెట్టాడు. దస్తగిరి ఫోటో, దస్తగిరి చేతిలో గొడ్డలి చుక్కలు. దస్తగిరి ఏమన్నాడు దానికి? గొడ్డలు నా చేతిలో ఎందుకు, అవినాష్ చేతిలో పెట్టు, లేకపోతే నీ చేతిలో కదా ఉండాల్సింది. నా బొమ్మ పొరపాటున ప్రింట్ వేసినట్టున్నారంటే సాక్షి వాళ్ళు, ఆయన సాక్షి వాళ్ళతో కూడా మాట్లాడినట్టున్నాడు. వాళ్ళకు కూడా ఏదో ఇచ్చాడు. ఏంటి? దయచేసి ఆ ఫోటో మార్చండి, దస్తగిరి ఫోటో తీసేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో, అవినాష్ రెడ్డి ఫోటో పెట్టి సేమ్ గొడ్డలే వాడండి, చుక్క చుక్క బ్లడ్ కూడా ఇవ్వండి అని చెప్పి చెప్పాడు. ఓకే, మనం ఇప్పుడు దస్తగిరి ఏదో లెటర్ రాశాడు అంటున్నారు. అది సరే, అంటే అసలు వివేకానంద రెడ్డి హత్య చేయించింది వాళ్ళే అంటూ దస్తగిరి చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాశారని, ఆ లేఖ వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంటూ కూడా ఒక వార్త కూడా మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. చీఫ్ జస్టిస్కే కాదు, ఇవాళ చీఫ్ జస్టిస్కి రాశాడు అనుకో, రేపొద్దున రాష్ట్రపతికి రాస్తాడు. ఏది ఇది వదిలేది కాదనమాట. నిన్ను వీడని నీడను నేనేనా, ఏదో ఒక సినిమాలో ఒక పాట దెయ్యం వస్తుంటుంది, బొయ్యమని ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఆ సాంగ్ గుర్తుందా? భయం వస్తుంది అసలు. ఆ సాంగ్ వింటేనే మనకు భయం వేస్తుంది అనమాట. ఇప్పుడు వివేకా కూడా అలాగే. ఏంటి ఆ పాటే? నేను వీడని నీడను నేనే. జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుతూ ఉంటే వివేకానంద రెడ్డి ఆత్మ వెంటాడుతున్నట్టుగా మనం ఇవాళ చంద్రబాబు కాదు ఈ స్కెచ్ వేసింది, నేను చెప్పేది ఆత్మ అంటారు. వివేకానంద రెడ్డి ఆత్మ వెంటాడుతాను, హంతకులను వెంటాడుతాను. ఎవరైతే వివేకానంద రెడ్డిని అమానుషంగా హత్య చేశారో ఆ హంతకులంతా ఇవాళ పారిపోతున్నారు అన్నమాట. ప్రజలు వెంటాడుతున్నారు. రేపటి ఎన్నికల్లో తీర్పు కూడా అదే అన్నమాట వచ్చేది. ఏది? ఏ హత్య కేసు అయితే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిందో ఆ హత్య కేసే జగన్మోహన్ రెడ్డిని పతనం కూడా చేస్తోంది. సునీత చెప్పింది కదా, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడింది? సునీత అడిగిన ప్రశ్నలకి ఈ రోజుకి జవాబు ఎవరన్నా ఇచ్చారా? ఆమె ప్రెస్ మీట్ పెట్టి అన్ని ప్రశ్నలు వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదే ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి మీద ఇన్ని ఆరోపణలు చేస్తే అతను ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటాడా? ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన చెల్లికి సమాధానం చెప్పడానికి అన్న దగ్గర ధైర్యం లేదా? అంటే తప్పు చేస్తేనే కదా. తప్పించుకునేది ఎప్పుడు? నువ్వు తప్పు చేసినప్పుడే. తప్పు చేసిన వాళ్ళే తప్పించుకు తిరుగుతారు అనేది ప్రజల్లోకి వెళ్తుంది అన్నమాట. ఆమె ఏమడిగింది? నాకన్నా ముందు నీకు ఎలా తెలిసిందని అడిగింది. మా నాన్న హత్య కేసు ముందు నాకు తెలియాలి, నా భర్తకు తెలియాలి. మాకు 6:15కి తెలిసింది ఉదయం, నీకు 4 గంటలకే ఎలా తెలిసిందన్నాయ్? ఆ రోజు 1:58 నుంచి 3 గంటల దాకా అవినాష్ రెడ్డి వాట్సాప్లో ఎవరితో చాటింగ్, వాట్సాప్ కాల్స్ ఎవరితో చేశారు, ఆమె వేసిన ప్రశ్నలు. అలా ఎలా చెప్పగలిగావన్నాయ్? నువ్వు లైవ్లో చూసినట్టుగా చెప్పావు. గొడ్డలి అని ఎలా తెలిసింది నీకు? హత్యకు వాడిన ఆయుధం గొడ్డలి అని ఎవరు చెప్పారు?
జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అక్కడికి వెళ్లకుండా చెప్పాడు. చూసినట్లుగా మా బాబాయిని 5 సార్లు గొడ్డలితో వేశారు, కరెక్ట్గా 5 దెబ్బలే అని నీకు ఎలా తెలిసింది, తల 2 ముక్కలైందని ఎలా తెలిసింది అని లైవ్లో చూసినట్టుగా ఎలా చెప్పావని వాళ్ళు అడుగుతున్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? ముఖ్యమంత్రి గారు చెప్పాలి. లేదు అవినాష్ రెడ్డి అన్న సమాధానం చెప్పాడా? అన్ని వేళ్ళు ఎవరి వైపు చూస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి వైపు చూపిస్తున్నాయి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమా, ఏదా సామెత? ఆల్ ఫింగర్స్ పాయింటెడ్ టువార్డ్స్ తాడేపల్లి ప్యాలెస్. జగన్మోహన్ రెడ్డి అన్ని వేళ్ళు నీ వైపు చూపిస్తున్నప్పుడు సమాధానం నువ్వు చెప్పాలి. పోనీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేదు, సెన్సిటివ్ ఇష్యూ, నువ్వు చెప్పచ్చు ఇది కోర్టులో ఉంది, సబ్జుడిస్ దర్యాప్తు మధ్యలో నేను ఎలా అవినాష్ రెడ్డి ఎందుకు పెట్టకూడదు ప్రెస్ మీట్? సునీత అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదంటే ఆమె ప్రశ్నలన్నీ వాస్తవాలే, ఆమె సందేహాలన్నీ నిజాలే. ఇవాళ రేపటి ఎన్నిక ఆంధ్రప్రదేశ్లో కడప లోక్సభలో, కడప జిల్లాలో, పులివెందుల అసెంబ్లీలో ఏంటి ఎన్నిక? జగన్మోహన్ రెడ్డి బాధితులకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఎన్నిక. బాధితులు ఒక పక్క ఉన్నారు, బాధించిన వాళ్ళు ఒక పక్క ఉన్నారు. బాధితులందరికీ నాయకురాలిగా సునీత ఉంది. సునీతని వాళ్ళు ఇనానిమస్గా ఎన్నుకున్నారు. జగన్ బాధితులంతా ఏంటి నువ్వే మాకు ఏకగ్రీవ నాయకురాలని. జగన్ బాధితుల సంఘం అంటారా? అంతే కదా మరి. ఇప్పుడు తొలి బాధితురాలు సునీత, సునీత కన్నా తొలి బాధితురాలు షర్మిల. ఏది జగన్మోహన్ రెడ్డి తొలి బాధితులు, తర్వాతే తెలుగుదేశం, తర్వాతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జనసేన, ప్రతిపక్షాలు, మీడియా, ప్రజలు, ఇవన్నీ వరుసలో వస్తారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి బాధితులను లిస్టు కనుక తయారు చేసుకుంటూ వస్తే బాధితులంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి బాధల నుంచి బయటపడే రోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.